ఈరోజు నేను మెహందీ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. డికాషన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ టీ పొడి, 4 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ విడిగానే వేసుకోవచ్చు. తర్వాత బాగా మరగనివ్వాలి. దీన్ని కొంచెం సేపు చల్లారనిచ్చి పేస్ట్లో వాటర్ యాడ్ చేయమండి, ఓన్లీ డికాషన్ యాడ్ చేయాలి. కొంచెం లెమన్ జ్యూస్, ఒక లెమన్ జ్యూస్ తీసుకున్నాను. మెహందీ పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్స్. డికాషన్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయాలి, యాడ్ చేసుకొని. దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్ కలుపుతారండి, యూకలిప్టస్ది. అది దొరకకపోతే విక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు దగ్గర ఏదైనా స్టోర్ ఉంటే ఫ్యాన్సీ స్టోర్, దాంట్లో మెహందీ ఆయిల్ దొరుకుతుంది. ఇట్లా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి, ఉండలు కట్టకుండా. నేను కొంచెం పౌడర్ యాడ్ చేసుకున్నాను, బాగా లూజ్గా ఉందని. కొంచెం థిక్గా ఉంటే డికాషన్ యాడ్ చేసుకోండి, బాగా పలచగా అయిపోతే పౌడర్ యాడ్ చేసుకోండి. ఇట్లా పేస్ట్ లాగా అవ్వాలి థిక్గా. ఇది మొత్తం వేస్తున్నాను, చిన్నది. మీ దగ్గర పెద్ద బాటిల్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి. మెహందీ ఆయిల్ బదులు ఇది కలుపుతున్నాను, నాకు ఇక్కడ అవైలబుల్ లేదు. లేకపోతే యూకలిప్టస్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది ఉంటేనే రెడ్గా అవుతుంది, ఆయిల్ ఉంటేనే. బాగా మిక్స్ చేసుకొని దీన్ని కవర్ చేయాలి. ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాంతో కవర్ చేసుకోవాలి. ఎలాస్టిక్ బ్యాండ్ ఉంటుంది కదండి, స్వీట్ బాక్స్కి వాటికి ఇస్తారు. అది ఉంటే, పెద్దది ఉంటుంది కదా, అది ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే ఇట్లా కట్టాను గట్టిగా. ఇప్పుడు దీన్ని ఏదైనా వామ్ ప్లేస్లో పెట్టండి. వెచ్చగా ఉంటుంది కదా ఇంట్లో, ఎక్కడైనా వామ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టాలి. 6 అవర్స్ ఉంచాలి. 6 అవర్స్ తర్వాత ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది. ఆ పేస్ట్ని నిన్న చూపించాను కదా, మెహందీ కోన్ ఎట్లా తయారు చేయాలో, దాంట్లో ప్లేస్ చేస్తున్నాను. చిన్నగా ఇట్లా వేసుకోవాలి, బయట పడకుండా. ఫస్ట్ ఇట్లా టేప్ వేయండి, ఇట్లా హోల్ చేసి
తర్వాత మళ్ళీ ఇంకో టేప్ వేయండి. అంతే అండి, మన మెహందీ కోన్ తయారైపోయింది. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.